హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. అండ్ మన వీడియో ఇది వచ్చేసి కాశీ మొత్తం వారణాసి గురించి. నేను వెళ్దామని అనుకున్నప్పుడు యూట్యూబ్ రీసెర్చ్ చేస్తే మాత్రం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే నాకు అస్సలు ఎక్కడ కనిపించలేదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేనంతా కలెక్ట్ చేసుకొని మీకు చెప్దామని చెప్పేసి డిసైడ్ అయినాను. లైక్ తెలుగు పీపుల్ మస్ట్ అండ్ షుడ్ వాచ్. షేర్ చేయండి ఎవరైనా ప్లాన్ చేసుకుంటే. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉంటే తెలుసు కదా, ఇండియన్ ఫ్యామిలీస్ 2 గంటలు ముందు పోయి చూస్తారు. ఎందుకంటే మా కజిన్స్ ఒక డిజాస్టర్ ఎక్స్పీరియన్స్ అయింది. అది నాకు ఎలా అంటుకుంటుందని భయం అయ్యి ఎర్లీ వెళ్ళిపోయాను అనమాట. ఒక రోజు నిద్ర లేకపోతే ఏమవుతుంది అని. అండ్ ట్రావెల్ అనేసరికి ఎర్లీ మార్నింగ్ కాదు, ఏ మార్నింగ్ అన్న లేచాడు అయితే అట్లా పిచ్చి నాకు. పొద్దున ఎవర్రా అయ్యాను కేసు ఏంటున్నా 6:30 7 ఏమో అయ్యింది. ఈలోపు మేమంతా ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని వచ్చి కూర్చున్నాం 1.5 ముందు ఎర్లీగా బిఫోర్. ఇదే ఫ్లైట్ మనం ఎక్కాల్సింది. ఆయన అంతా సెటప్ చేసుకుంటున్నాడు పైలట్. మేము బుక్ చేసుకుని వెళ్ళేటప్పుడు ఆకాశ ఎయిర్లైన్స్, వచ్చేటప్పుడేమో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. ఇది వెళ్ళేటప్పుడు 6,500 చేంజ్ అట్లా పడ్డది పర్ పర్సన్. అన్ని ఆలోచించుకొని ఎగ్జైట్మెంట్ లోపు దిగిపోయినాం వారణాసిలో. అక్కడ నుంచి ఆటోస్, క్యాబ్స్ ఉంటాయి. బ్లైండ్ గా వాళ్ళు ఏ చెప్తారు నమ్మకుండా కొంచెం ఆలోచించండి. హిందీ రాకపోతే మాత్రం ఇంద్ర సినిమాలో గంగాత్పనం అట్లా వేస్తారు చూడు బ్రహ్మానందం, అట్లనే గుండు ఎక్కుతారు మనకి. కొంచెం ఆలోచించండి, గట్టిగా మాట్లాడు. నేను అట్లా వచ్చి రాని హిందీలో మేనేజ్ చేసుకొని మాట్లాడినాము. సో ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ మనకి టెంపుల్ దగ్గర నియర్ బై వరకు ఏ ఆటోస్ వెళ్ళవన్నమాట. ఒక సర్టన్ ప్లేస్ వరకు వెళ్తాయి. అక్కడ నుంచి మనం వేరే ఆటోస్ తీసుకెళ్ళాలి. ఆ సర్కిల్ నుంచి మళ్ళీ మనం లోపలికి వెళ్ళాలి టెంపుల్ కి అని అంటే రిక్షాస్ ఉంటాయి అనమాట. ప్రతి దగ్గర లైక్ బేసిక్ ఛార్జ్ 120, బేసిక్ 100 నుంచి స్టార్ట్ అనమాట. షేరింగ్ ఆటోస్ అయితే 30. షేరింగ్ ఆటోస్ చాలా రేర్ గా కనిపిస్తాయి, అది లోకల్ పీపుల్స్ కి అర్థమై ఉంటది. ఇది టెంపుల్ వే. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే మొత్తం రిక్షాస్ అనమాట. ఈ గల్లీలో ఆటోస్ చాలా తక్కువ కనిపిస్తాయి. అసలు ఆటోస్ వెళ్ళనివ్వరు, వెళ్ళవు అనే చెప్తారు. బికాస్ మనం రిక్షా హైర్ చేసుకుంటాం కాబట్టి. సో మేము ఫస్ట్ డే వెళ్ళినాం కాబట్టి కొంచెం మాకు తెలియలేదు. సో మేము రిక్షాకి వెళ్ళిపోయినాం. ఈ ఘాట్ చూడగానే మణికరణ్ ఘాట్ ఇదే అనుకున్నాము. ఇది టెంపుల్ పక్కనే ఉంటది అనమాట. ఇది యాక్చువల్ మెయిన్ టెంపుల్. దీని బ్యాక్ సైడ్ ఉంటది. ఇది కూడా ఎంట్రన్స్, బట్ ఇది క్లోజ్ చేసిండు. ఓన్లీ సర్టెన్ స్పెసిఫిక్ డేస్ కి ఓపెన్ ఉంటది. ఇది లైవ్ కాదు, అది రికార్డెడ్ వీడియో. సేమ్ అట్లనే ఉంటది అనమాట లింగం లోపల. సో మేము నియర్ బై రూమ్స్ ఎతికి ఆశ్రమాలు ఎతికిన తర్వాత ఎక్కడ మాకు రూమ్స్ అవైలబుల్ లేకపోతే, రూమ్స్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, ఈజీగా అవైలబుల్ ఉంటాయి. కాకపోతే నియర్ బై దొరికితే అదృష్టం. మాకైతే లక్కీగా టెంపుల్ నియర్ బై దొరికింది. అండ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఒక దర్శనం చేసుకున్న తర్వాత లంచ్ చేసేసి గంగా హారతి దగ్గరకు వచ్చి కూర్చున్నాము. జల్ది వస్తే ఏంటంటే ముందు కూర్చుంటాము, లేట్ వస్తే వెనక కూర్చుంటాము. ఒకవేళ వెనక ప్లేస్ కూడా ఫిల్ అయితే వాళ్ళందరినీ తెచ్చి ఇక్కడ ఈ స్పేస్ లో కూర్చోబెడతారు అనమాట. ఇవన్నీ నీట్ చేసేస్తారు యాక్చువల్ గా. సో ఇట్లా హెల్ప్ చేయొచ్చు. పెటల్స్ అన్ని సపరేట్ చేయాలన్నమాట. అది పైసలు అయితే ఏం తీసుకోరు. నార్మల్ గా మన కంప్లీట్లీ డిపెండ్ అపాన్ అవర్ ఇంట్రెస్ట్. ఓన్లీ ఫ్లవర్స్ వరకే హెల్ప్ చేయొచ్చు, అంతకు మించి మొత్తం సపరేట్ టీమ్ ఉంటది. వాళ్ళు అన్ని సెట్ చేసుకుంటారు అనమాట. మనని ఇన్వాల్వ్ కానివ్వరు. సో ఎగ్జాక్ట్ గా 6 అన్నారు, బట్ 6:30 to 8 వరకు హారతి అవుతుంది. ఎగ్జాక్ట్లీ 6:30, 6:45 అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ప్లేస్ లేదు అనుకుంటే మాత్రం కొంతమంది ఏం చేస్తారు, ముందు నుంచి చూడాలి అనుకుంటే వాళ్ళు పేడ్ అనమాట. ఈ షిప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉన్న నార్మల్ గంగా హారతి టైం వరకు ఇక్కడికి తీసుకొస్తారు వాళ్ళని. ఒకవేళ దాంట్లో ప్యాసింజర్స్ ఉంటే ప్యాసింజర్స్, లేరు అనుకుంటే ఎంటీ బోట్స్ ఇట్లా తెచ్చి పెట్టేసి దాంట్లో చైర్స్ అన్ని సెట్ చేసేస్తారు. పర్ పర్సన్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు అనమాట, నాట్ మోర్ దెన్ 100. అండ్ ఎక్కిచ్చి మోసపోకండి. ఇట్లా మనకు ఫ్రంట్ వ్యూ కనిపిస్తుంది ఇది బోట్లో కూర్చుంటే. ఇదంతా మళ్ళీ బ్యాక్ ప్లేస్ ఎక్కడున్నా అడ్జస్ట్ అవ్వచ్చు. దగ్గర నుంచి చూస్తే అదృష్టం, లేదు అనుకుంటే నార్మల్గా అన్ని వ్యూలో అయితే సేమ్ అదే హారతి. వైబ్ మాత్రం నీ ఓన్గా నువ్వు డెవోషనల్ ఇట్లా ఇన్వాల్వ్ అయిపోతే మాత్రం చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వీళ్ళంతా ఒక టీమ్. అట్లా మొత్తం సెట్ చేసిన తర్వాత
అన్నీ చెక్ చేసుకొని లైట్స్ అనమాట. లైట్స్ వేసిన తర్వాత ఇంకా సౌండ్స్, ఇంతమంది ఫోన్స్ పట్టుకొని ఎట్లా ఎదురు చూస్తున్నారంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని మంచిగా అనిపించింది. ఈ తాడు ముందేమో కొంచెం విఐపి ప్రోటోకాల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూర్చోబెడతారు. లేట్ వచ్చిన వాళ్ళని కూడా దాంట్లో కూర్చోబెట్టిండ్రు ప్లేస్ లేక. అయితే ఇంకోటి, లైక్ మనం అన్నీ చూసేసిన తర్వాతనే కాశీకి వెళ్ళి ఉండాలి అన్న సెంటిమెంట్లో అట్లాంటి ఓల్డ్ రిచువల్స్ అయితే ఏం పెట్టుకోకండి. ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడే వెళ్ళండి. బికాస్ ఆ ఏజ్ వచ్చిన తర్వాత వెళ్ళాలి అనుకుంటే వెళ్తావేమో, బట్ అన్నీ అయితే ఎక్స్ప్లోర్ చేయలేవు. సో ఇప్పుడు ఒకసారి కుదిరితే తర్వాత అప్పుడు మళ్ళీ దేవుడు పిలుచుకుంటూ వెళ్ళండి. అది నేను చెప్పాల్సింది. అట్లా హారతి అయిపోయిన తర్వాత, హారతి అనేది అస్సిఘాట్ లో అవుతుంది. అస్సిఘాట్ లో ఇక్కడ బోట్స్ ఉంటాయి. అక్కడ గ్రూప్ బోట్ మాట్లాడుకొని 100 రూపీస్ తీసుకొని మనకి అక్కడ ఉన్న పక్క పక్కన ఘాట్స్ అన్ని చూపిస్తాడు. 64 ఘాట్స్ ఉంటాయి. మళ్ళీ రిటర్న్ ఎక్కడైతే పిక్ చేసుకుంటో అక్కడనే డ్రాప్ చేస్తాడు. బోట్లో వెళ్తే ఏంటి అంటే ఇట్లా దూరం నుంచి చూపిస్తాడు, అది ఆ ఘాట్ ఇది ఈ ఘాట్ అనుకుంటా. సో నాకు మణికర్ణిక ఘాట్ దగ్గర నుంచి చూడాలని ఎక్స్ప్లోర్ చేయాలని ఉండే. వెళ్ళేంత వరకు ఫుల్ భయం వేసింది. వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత దిస్ ఈస్ కాల్డ్ లైఫ్. ఏం ఉండదు, వెనక్కి తిరిగి చూసుకుంటే మాత్రం మనం చేయాలనుకుంటే ఇక బతుకున్నప్పుడే అన్ని వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అన్ని పక్కన పెట్టేసేయండి. అండ్ ఇక్కడ దేవుడు ఏం చెప్తాడంటే మంట ఆరనివ్వడంట. ఇక్కడ దేవుడు ఎప్పుడు కాలుతూనే ఉంటాయంట. మేము వెళ్ళినప్పుడే 12 to 15 కాలుతున్నాయి, 3 to 4 పక్కన హోల్లో ఉన్నాయి. అండ్ డైలీ 300 to 400 శవాలు వస్తాయంట అక్కడికి. ఫస్ట్ డే ఎవరిదైతే శవం కాలుతుందో ఆ బూడిద తీసుకుపోయి దేవుడికి భస్మం లాగా యూజ్ చేస్తారంట. వాళ్ళు ఇంకెంత అదృష్టం చేసుకోవాలో అసలు. అండ్ సో ఫస్ట్ థింగ్, తెలుగు వాళ్ళు ఎవరైతే ప్లాన్ చేసుకున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, జాగ్రత్తగా ఉండమని చెప్పండి. పార్ట్ 2లో నేను ఎట్లా మోసపోయినా, ఎవరు మోసం చేసిన అనేది ఇన్ డీటెయిల్ గా చెప్తాం. కంటిన్యూ చేస్తా. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి, షేర్ చేయండి. కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్.